సామెతల గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని విషయాల్ని మనం చూద్దాము, చదువుకుందాము. కొన్ని ముఖ్యాంశాలు మనం చూద్దాము. హృదయ ఆలోచనలు మనసుని వచము చక్కని పత్తుత్రం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. హృదయములో ఆలోచించుకునేటువంటి ఆ యొక్క స్వభావాన్ని దేవుడు మానవుడికి అనుగ్రహించి ఉన్నాడు, మానవుని యొక్క వశం చేసి ఉన్నాడు. అయితే ఆ మానవుడు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి దేవుని ఆత్మని పొందుకుంటాడో ఈ పాపలోకము నుంచి, అప్పుడు దేవుని యొక్క ఆత్మ ద్వారా మంచి ప్రత్యుత్తరం ఇవ్వడానికి యెహోవా అనుగ్రహిస్తాడు. మాటలు మంచిగా ఒక రాజు దగ్గరికి వెళ్ళినా, లేదంటే అధికారుల దగ్గరికి వెళ్ళినా ఎలా మాట్లాడాలో మనము అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు మానవుడికి. ఆ విషయాన్ని మత్తయి సువార్త 10వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తాము. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగ మాట్లాడదాము, ఏమి చెప్పుదుము అని చింతింపుకుడి. మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మంచి ఆలోచన చెప్పే విషయాల్లో దేవుని వచనం ఉన్నాయని ఈ వచనం మనకి తెలియచేస్తూ ఉన్నది. 2వ వచనంలో ఒకరి నడతలన్నీ వారి దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. మానవుడు చేసేది ప్రతిది కూడా ప్రతి మానవుడికి నేను చేసేది సరైనదే, నేను చేసేది కరెక్టే చేస్తున్నాను, నేను మాట్లాడేది మంచిగానే మాట్లాడుతున్నాను అని వారి దృష్టికి, ఎవరి దృష్టికి వారికి అవి ఎలాంటి పొరపాటు లేకుండా నిర్దోషములుగా కనబడతాయట. మానవుడి దృష్టికి నడతలన్నీ అంటే ప్రవర్తన, మనిషి ప్రవర్తన అంతా కూడా అతని దృష్టికి నిర్దోషముగా కనబడుతుంది. కానీ దానిలో తప్పు ఒప్పు అనే విషయాన్ని, దానిలో ఉన్నటువంటి పొరపాటుని, ఇవన్నీ కూడా దేవుడికి తెలుసు. ఆత్మలను పరిశోధించువాడు అనే మాట ఇక్కడ వాడుతున్నాడు. ఆత్మల్ని పరిశోధించువాడు ఆయనకి తెలుసు, సమస్తం ఎరిగిన దేవుడు ఆయన. మనకి మన నడతలు ఎలా ఉన్నాయి, మనకు దేవుని ఎదుట ఎలా జీవిస్తున్నాము అనే విషయాలన్నీ కూడా ప్రభువుకి తెలుసు అని చెప్తున్నాడు. 3వ వచనంలో నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఈ మాటలో ఉన్నటువంటి అర్థము, నీ పనుల భారము అనే మాట ఎలా ఉంటుందంటే, ప్రయాసపడి భారము మోసుకొనుస్తున్న సమస్త జనులారా అనే మాట ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా మానవుడు ఎప్పుడు భారం కలిగి ఉంటాడు వీటి వలన. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ యొక్క అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, నీ పనుల భారము, నీ యొక్క చింత యావత్తు, నీ భారం మొత్తము దేవుని మీద ఉంచితే అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమవుతాయి. ఎందుకు ఆయన మీద ఉంచాలంటే, ఆయన ఇదే సామెతల గ్రంథంలో ఈ మాట వాడబడినటువంటి మాట. కీర్తన గ్రంథం 37వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా దావీదు రాశాడు, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అని. ఆయన్ని నమ్ముకోవాలి ఫస్ట్. ఆయనకి మన విషయాలన్నీ ఆయనకు అప్పగించాలి. అప్పగించి మన భారం అంతా ఆయన మోస్తానన్నాడు కదా. ఎలా మన భారాన్ని ఆయన మోస్తాడంటే అనేక వచనాల్లో ఆయన వివరించాడు. మనము వెళ్ళే మార్గము ఆయనకు అప్పగించాలి, మనము తినే విషయాల్లో, ఆహారం విషయంలో ఆయనకి అప్పగించాలి, మనం చింతించకూడదు. మన దేహం విషయంలో, వస్త్రాల విషయంలో ఆయనకి అప్పగించాలి, దాని విషయంలో మనం ఆలోచించకూడదు. తర్వాత అన్నీ ఆయనకు అప్పగించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకి జవాబిస్తాడు. ఎందుకు జవాబిస్తాడంటే, ఆయన మన గురించి చింతిస్తున్నాడు, మన గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి మనకు కావలసినన్ని ఆయనే సహాయం చేస్తాడు. కాబట్టి మన భారం అనేది ఆయన మీద ఉంచాలి. మన చింత యావత్తు ఆయన మీద ఉంచితే అప్పుడు మన ఉద్దేశాలను ఆయన నెరవేరుస్తాడు. ఆయన మీద ఉంచి ఎదురు చూడాలి. పనుల విషయం, ఏదైనా పని ప్రారంభించేటప్పుడు కానీ, మనం బయటకు వెళ్ళేటప్పుడు కానీ, ఏ విషయమైనా కానీ మన భారమంతా ప్రభు మీద మోపాలి. ఆయన మోపమంటున్నాడు, నేను సిద్ధంగా ఉన్నాను, నేను మోస్తాను, మీ భారం అంతా నా మీద మోపండి, నేను చూసుకుంటాను అని ప్రభు అంటున్నాడు. కానీ మనిషి తన భారం తనే మోసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ ఎంత మోసినా కానీ ఆ భారాన్ని మనం భరాయించలేము, మనం మోయలేం. ప్రభు మోయగలడు, ఆ కార్యాలను ఆయన సఫలం చేయగలడు. అందుకే ఆయనకు అప్పగించి ప్రార్థించాలి. అందుకని ఆయన అంటాడు, మీరు సమస్తాన్ని ప్రతి విషయంలో
ప్రార్థన చేసి విన్నపాలు నాకు తెలియచేయండి, నేను మీ యొక్క ప్రార్థన అంగీకరించి జవాబు దయచేస్తాను అంటాడు. అందుకనే మన పనులంటే కేవలం పని చేయటమే కాదు, కానీ ప్రతిదీ కూడా ఆయన మీద భారం ఉంచినప్పుడు ఆయన సహాయం చేయగలడు. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలగజేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేసెను. ఇక్కడ ఎందుకు చింత యావత్తు ఆయన మీద ఏమంటున్నాడంటే, ప్రతి వస్తువును కానీ ప్రతి పనిని కానీ ఈ భూమి మీద ఏర్పాటు చేసింది ఆయనే. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. ఇక్కడ మానవుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు మానవుడు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయి నాశనాన్ని కోరుకుంటూ ఉన్నాడు. దేవుణ్ణి ఇష్టపడట్లేదు. ఎందుకు ఇష్టపడట్లేదు? ఎందుకు దేవుడు ఈ మాట వాడుతున్నాడంటే, మానవుడు దేవుడి దగ్గర స్వతంత్రాన్ని పొందాడు. స్వతంత్రాన్ని పొంది తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. అయితే ఈ స్వతంత్రం వలన మానవుడు దేవుడి దగ్గరికి రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి భక్తిహీనులు నాశనానికి వెళతారనే విషయాన్ని గుర్తు చేస్తూ అది మానవుడికి వదిలేశాడు. నాశనానికి వెళ్ళాలా లేదంటే నిత్య జీవానికి వెళ్ళాలా అనేది. మొట్టమొదటి కారణం ఎవరంటే దీనికి సాతానుడే భక్తిహీనుడు. ఆ భక్తిహీనుడి చేతిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ నాశనానికి తీసుకువెళ్తాడు. ఈ నాశనానికి వెళ్ళేవాడు సాతానుడు కాబట్టి తను వెంబడించే వారందరూ కూడా ఈ నాశనానికి వెళ్ళిపోతారు. 5వ వచనంలో, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. గర్విష్ఠులందరూ కూడా నాశనానికి వెళ్ళేవాళ్ళు కాబట్టి వారు ఆయనకి వ్యతిరేకులు, ఇష్టమైనటువంటి వారు కారు. వీళ్ళు నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. గర్విష్ఠులు నిశ్చయముగా శిక్ష నొందుతారు. కృపా సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. కృప దేవుడిచ్చేది, సత్యము ఆయనే. ఆయన వలన, ఆయన కృప పొందిన వారికి దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. పాపానికి ప్రాయశ్చిత్తము కలిగి మనిషికి రక్షణ కలుగుతుంది, విమోచన దొరుకుతుంది, విడుదల దొరుకుతుంది అనే మాటను ఇక్కడ వాడుతున్నాడు. దేవుని కృప లేనిదే ఏ వ్యక్తి కూడా పాపానికి విమోచన పొందలేడు. అందుకని కృపా సత్యము రెండు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఒక వ్యక్తి చెడుతనమును మానుకోవచ్చు, కొన్ని రోజులు ఒక వ్యక్తి దుర్మార్గతను మానుకోవచ్చు, కానీ ఆ స్వభావం పూర్తిగా పోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కొన్ని రోజులు నేను ఏమి చెయ్యను, నేను ఏం తాగను, నేను జాగ్రత్తగా ఉంటాను అని మనం తీర్మానం చేసుకుంటే మళ్ళా సాతానుడు ఊరుకోడు కదా, పాపంలో పడగొడతాడు. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అలాంటి పొరపాటు ఇంకా రెండోసారి రిపీట్ అవ్వకుండా జాగ్రత్తగా మనము చూసుకోగలము. చెడుతనం నుండి తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే అది మనల్ని పాపంలోకి వెళ్లకుండా కాపాడుతుంది. ఆ భయం అనేది, ఆ భక్తి అనేది. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. ఆమేన్, ప్రైజ్ లార్డ్. శత్రువులను సహా మిత్రులుగా చేయను. ఎప్పుడు? దేవుని కృప పొంది ఆయన సత్యమందు నిలకడగా ఉండి ఆయన దగ్గర పాపక్షమాపణ పొంది ఆయన యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు, చెడుతనాన్ని విసర్జించినప్పుడు ఆ ప్రవర్తన ఏదైతే ఉందో అది ప్రభువుకి ప్రీతికరమవుతుంది. ఆయనకి ప్రీతికరమైనటువంటి ఆ ప్రవర్తన గలవాడికి శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడు అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 8వ వచనంలో, అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. అన్యాయం చేత ఎంత సంపాదించినా దాని వలన శ్రేష్టం లేదు, తృప్తి ఉండదు. ఎప్పుడు భయముతో జీవిస్తూ ఉంటాడు అన్యాయంగా సంపాదించినటువంటి వ్యక్తి. కానీ ప్రభువును నమ్ముకొని ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఈ లోకంలో ఉన్న వాటికి భయపడక దేవునికి భయపడుతూ ఈ లోకంలో కొంచెంలో తృప్తి కలిగి ఉంటాడు. ఆ ఉన్న దానిలోనే తృప్తి కలిగి ఉంటాడు. ఎందుకంటే మోసం చేయడు, యథార్థవంతుడు, నీతివంతుడు, సింహం వలె ధైర్యంగా ఉంటాడు. కాబట్టి ఈ లోకంలో శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. 9వ వచనంలో, ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకొనును, యెహోవా వారి నడతలను స్థిరపరచును. అందుకనే మనము ఏదైతే
ఆలోచిస్తామో ఆ ఆలోచించిన దానికి ప్రభు జవాబు దయచేస్తాడు. ఆశపడిన ప్రాణానికి ప్రభు చేద తీరుస్తా అన్నాడు కదా. ఎప్పుడైతే మన భారము ఆయన మీద ఉంచి మొట్టమొదటిగా ఆయన దగ్గర రక్షింపబడి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఆయనకి ప్రీతికరంగా జీవిస్తూ ఆయన యొక్క ఆలోచనల చొప్పున నడిచినప్పుడు నీతిని అనుసరించి ఆయన ఏం చేస్తాడు? హృదయం యేసించేవాడు కాబట్టి హృదయ ఆలోచనలు ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఏం చేస్తాడు? ఆయన నడతలన్నీ స్థిరపరుస్తాడు. ఇది ఆయనకి ఇష్టమైనగా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యందు ఇష్టలైనగా వారిగా ఉన్నవారికి వర్తించేటువంటి మాట. ఆ నడతలన్నీ స్థిరపరుస్తాడు అనమాట దేవుడు. 10వ వచనం, దేవోక్తి పలుకుట రాజవశము, న్యాయము విధించుటయందు అతని మాట న్యాయము తప్పదు. రాజవశము, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుని మాటలో ఎప్పుడు కూడా అన్యాయం ఉండదు, న్యాయము తప్పదు. అదేవిధంగా రాజు వశము న్యాయము, ఆయన చేతిలో ఉన్నది విచారించే విషయాలు. ఆ విధించుటందు అతని మాట న్యాయమును తప్పదు. దేవుని యందు మనం సొలొమోను రాజు విషయంలో చూస్తే ఆయన న్యాయం తీర్చేటప్పుడు అన్యాయంగా తీర్పు తీర్చేవాడు కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఎవరు కూడా తప్పు చేయరు. తప్పు చేయకుండా అన్యాయాన్ని అరికట్టి న్యాయానికి ఒక దాన్ని స్థిరపరిచి దానికి న్యాయం చేస్తారు. అదేవిధంగా న్యాయమైన త్రాసు, తూనికరాళ్ళు యెహోవా యొక్క ఏర్పాటులో సంచిలోని గుండ్లన్నీ ఆయన నియమించను. న్యాయమైన రాళ్ళు, న్యాయమైనటువంటి త్రాసు, తూనికరాళ్ళు. ఒకానొక రోజు ఈ యొక్క త్రాసులో మానవుడు యొక్క జీవితము తూయిపోతూ ఉన్నాడు. దేవుడు ప్రతి మనిషి యొక్క జీవితము దేవుని దగ్గర ఆయన యొక్క త్రాసులో లెక్క చూసుకోవలసి ఉన్నది. అలాంటి ఏర్పాటు చేసినటువంటి దేవుని చేతిలో మానవుడు ఆయన నియమించి ఉన్నాడు కాబట్టి న్యాయమైనటువంటి దానిని అనుసరించి నడవాలి. న్యాయమైనటువంటి మనము ఏర్పాటు చేసుకొని దాని అనుసారంగా నడిచినప్పుడు దేవుడు రేపు ఆయన చూసినప్పుడు ఆ యొక్క తూకంలో మనం తూగగలం, లేకపోతే మన పని అయిపోతుంది. 12వ వచనంలో దుష్టక్రియలు చేయుట హేయమైనది, నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. నీతి వలన, దావీదు యొక్క నీతి వలన దావీదు వంశానికి ఆయన యొక్క సింహాసనాన్ని ప్రభు స్థిరపరిచాడు. అలాగనే దుష్టక్రియలు చేయుటకు హేయమైనది. దుష్టక్రియలు చేసేవారు వారి యొక్క జీవితాలు తొందరగా నాశనమైపోయినాయి. బైబిల్లో మనం ఎంతోమందిని చూస్తాము. హామోను జీవితంలో, తర్వాత ఇస్కరియోతు యోధా జీవితంలో ఇలాంటి వారిని ఎంతోమందిని చూస్తాము. వారి ఉన్నటువంటి ఉద్యోగాలు వారు కోల్పోవటము, వారు ఉన్నటువంటి అర్హతలు కోల్పోవటం. అదే యథార్థంగా జీవించినటువంటి వారి సింహాసనాన్ని ప్రభు స్థిరపరిచినట్లు మనం చూస్తాం. 13వ వచనంలో నీతిగల పెదవులు రాజునకు సంతోషకరము, యథార్థవాదులు వారికి ప్రియులు. రాజుకు సంతోషకరం అంటే దేవుడు అనేటువంటి రాజుకి సంతోషకరమే. ఈ లోకపరంగా పరిపాలించే రాజుకి కూడా సంతోషకరమే. నీతిగల పెదవులు, యథార్థమైనటువంటి మాటలు మాట్లాడేవారు సంతోషకరము. దావీదు వెళ్ళి చిన్నవాడైనప్పటికీ రాజు ముందు నిలబడి యథార్థంగా మాట్లాడతాడు. దేవుడు నన్ను కాపాడాడు, ఎలుగుబంటి నుంచి, సింహం నుంచి నన్ను రక్షించాడు. నేను దేవుని వైపున నిలబడి యుద్ధం చేస్తే ఆ ఫిలిష్తీయుడు ఎంత అని చెప్పి అంత ధైర్యంగా ఎప్పుడు దావీదు మాట్లాడాడు. రాజుకి ఇష్టడయ్యాడు దావీదు. అలాంటి ప్రభావము దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రియులు అవుతారు. సౌలుకి ఎంతో ప్రియుడయ్యాడు, కానీ కొన్నిసార్లు గర్వం వలన ఆయన అతన్ని తృణీకరించడం జరిగింది. రాజుల క్రోధము మరణదూత, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును. మరణదూత అంటే రాజు శాసనం వేస్తే అది తిరిగి ఉండదు. అయితే శాంతి గలవాడు ఆ యొక్క దాన్ని ఆ యొక్క కోపాన్ని శాంతిపరుస్తాడు. ఉదాహరణకి దేవుడు కోపం తెచ్చుకున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజల మీద మోషే దేవుణ్ణి శాంతపరుస్తాడు అడ్డుపడి, ప్రభువా కోపాన్ని తగ్గించుకో అని. అదేవిధంగా అలాంటి శాంతి దేవుడి దగ్గర దొరుకుతుంది. ఈ మాటలు ఈ రోజుతో నేను
ముగిస్తున్నాను. రేపు కలుసుకుందాం మిగతా విషయాల్లో. ప్రైజ్ లార్డ్.